క్యాబినెట్ అవుట్ ఆఫ్ స్టేట్ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి మధ్యవర్గం. కేరళకు సీఎం రేవంత్, పొంగిలేటి అజారుద్దీన్. తమిళనాడు ఎన్నికల బాధ్యతలు ఉత్తమ్కు. పుదుచ్చేరికి భట్టి, పొన్నం ప్రభాకర్ పయనం. ఇట్లా మన క్యాబినెట్ కాస్త అవుట్ ఆఫ్ స్టేట్లో మన క్యాబినెట్ ఉంది. ఈరోజు ఎంత ఘోరానికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ అంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉన్నారు, ఒక్కసారి రండి సార్, వారికి మనోధైర్యాన్ని ఇవ్వండి సార్ అంటే, మా దగ్గర టైం లేదు, వీ హ్యావ్ 24 hours వర్కింగ్ ఫర్ ద తెలంగాణ పీపుల్స్ అనుకుని మాట్లాడే మన వచ్చిరాని ఇంగ్లీష్లో రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రివర్గం, ఎమ్మెల్యేల వర్గం, ముఖ్యమంత్రి అందరు కలిసి పక్క రాష్ట్రాల ప్రచారాలకు పోయిరట. బడ్జెట్ ఏడాదాకా వచ్చిందంటే ఆ బడ్జెట్ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క మైకులు కట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకు వాళ్ళే ఊరుకొని వాళ్ళే నెత్తి బాదుకొని వాళ్ళే బడ్జెట్ని చేసి పడేసారు. మరి ఇప్పుడు ఇవాళ మరి 80 వీళ్ళంటే వీళ్ళు పక్క రాష్ట్రంలో కేరళకు కావచ్చు, తమిళనాడుకు కావచ్చు, పుదుచ్చేరికి కావచ్చు, వీళ్ళు ఎన్నికల ప్రచారకర్తలుగా పోయిరన్నమాట వీళ్ళందరూ కలిసి. మరి ఈరోజు రైతు చచ్చిపోతూ ఉన్నాడు, ఈరోజు రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు, ఈ రోజులో పరిస్థితి రైతులు ఘోరంగా ఉంది. మీరు వచ్చి మాట్లాడుకుంటే రైతులు చనిపోయేటట్టున్నారు. ఈరోజు రైతులకు యూరియా లేదు, ఈరోజు రైతులకు రైతు బంధు దొరకడం లేదు. మీరు ప్రజలతోటి మమేకమై మాట్లాడసాలంటే మా దగ్గర అంత టైం ఉందా అబ్బా, అంత టైం ఎక్కడిది మా దగ్గర, మేము 24 గంటలు పనే చేస్తున్నామా అనుకుని చెప్పుకునే మన ముఖ్యమంత్రి వర్గం ఈరోజు బయట స్టేట్ సిగ్గుండాలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకైనా మేలుకోండిగా. మనం ఓటేసిన నాయకులు ఇప్పటికి 15 సార్లు పక్క రాష్ట్రాల ప్రచారం కోసం పోయిర్రు. మన డబ్బులు తీసుకొని మన రాష్ట్రం నుంచి దగ్గర 3,000 కోట్ల రూపాయలు తీసుకొని తలో రాష్ట్రంకి పట్టుకొని పోయి ఆడ ప్రచారం చేస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీకి బట్టలు కొనడానికి, రాహుల్ గాంధీకి అక్కడ వాషింగ్ మిషన్ బట్టలు ఉతకకుంటే వాషింగ్ మిషన్ ఉండడానికి, వాళ్ళ రూమ్ క్లీన్ చేయడానికి వీళ్ళందరూ కలిసి చాలా వెళ్ళిరట. కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. ఇదేంది వ్యవహారం, అందరు కలిసి పోవడానికి మంచి కొంచెమైనా ఏమనిపించడం లేదా? ఇట్లాంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పోతుందంటే సిగ్గుచేటబ్బా, ఎంత సిగ్గుచేయడం, దీని మించిన సిగ్గుచేట లేదు. ఈరోజు తెలంగాణ మూలధనం ఎక్కడ ఉంది, ఏ లెక్కన ఉంది, ఏ కట్ట లేకపోయిందంటే ఎవరు కూడా చెప్పడం లేదు, ఏ లెక్కడం కూడా వివరించడం లేదు. కానీ మాటకు మాత్రం కోటలు దాటుతున్నారు. ఈరోజు పక్క రాష్ట్రాల పార్టీల కోసం రాష్ట్రాలే దాటుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు మనకు ఉండడం అవసరమా? ఇలాంటి వాళ్ళ వల్ల తెలంగాణ అభివృద్ధి అవుతుందా? ఇలాంటి వాళ్ళ వల్ల యువకులకు ఏమైనా లాభం జరుగుతుందా? ఇలాంటి వాళ్ళ నిరుద్యోగులకు ఏమైనా లాభం జరుగుతుందా? రైతన్నలకు, ఆటో డ్రైవర్లకు, రాష్ట్ర 400 కోట్ల ప్రజలకు ఏదైనా సమస్య తీరే అవకాశ దిశగా ఏదైనా పనికొచ్చేది ఉందా అంటే గాడిది గుడ్డు తప్ప ఏది కూడా లేదు.